నన్ను నేను పరిశుద్ధంగా జీవిస్తున్నందుక నాకు ఈ కష్టాలు అని నిలదీస్తాను. ఏ పదాలు అనలేదమ్మ. ఒక్కటన్నాడు. అందులో రాజా కనిపిస్తాడు. ఏమన్నాడు తెలుసా? నేను పుట్టిన దినము లేకుండా ఉంటే బాగుండు. నేను ఎవరు పడలేని ఇబ్బందులు పడుకుంటా వచ్చాను చిన్ననాటి నుంచి. దేవుడు చూశాడు నా కష్టం, నా దుఃఖం, ఒంటరితనం చూశాడు కాబట్టే నేను ఇంకా బ్రతికున్నాను. ఫోన్ పెట్టారా? నేను దుఃఖించిన ప్రార్థన చేసిన దినాలు లెక్క పెట్టలేనన్ని. ఆ దినాలన్నీ నువ్వు చూసావు. నా శ్రమ ఒక రోజున తుడిచేసావు. ఎప్పుడైతే నా సమయం వచ్చే వరకు ఓర్పు కలిగి జీవించాను. అలా 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 జీవించుకొచ్చాను. దేవుడు ఒక క్షణం అప్పటి వరకు నాకున్న కష్టాలు అప్పుడు నేను తీసివేసాడు అనమాట. అప్పటి వరకు నేను నిలబడకుండా ఉన్నట్లయితే నా ఆశీర్వాదాలు నేను చూడకపోదును. నేను చూశాను బిడ్డ. బట్ ఇది నన్ను దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, కొంతకాలమే నీ శ్రమ. అప్పటి వరకు కొద్ది ఓర్పు తెచ్చుకుని ఉండు.